హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను CGL 2026కి ప్రిపేర్ అవుతున్నాను. సో నా ఈ స్టడీ రొటీన్ అనమాట. ఈ వీడియోలో నా మొత్తం స్టడీ వ్లాగ్ అంతా షేర్ చేసుకుంటాను. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. మ్యాథ్స్ ఆల్రెడీ మనం రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్ ఆ టాపిక్ మీద ఆల్రెడీ నోట్స్ మేకింగ్ చేసుకున్నాం కదా. సో క్వశ్చన్స్ అనేవి నేను క్వశ్చన్స్ కాదు, మోడల్స్ ప్రాక్టీస్ చేశాను అనమాట. మళ్ళీ మొత్తం రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్ టాపిక్ మొత్తం అన్ని క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేశాను. నోట్స్ మేకింగే కాదు, ప్రాక్టీస్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో మొత్తం ఇదంతా రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయినాక ఏజెస్ టాపిక్ స్టార్ట్ చేశాను. ఏజెస్ హాఫే చేశాను, ఇంకా కంటిన్యూషన్ చెయ్యాలి. సో ఇది నా మ్యాథ్స్ మొత్తం స్టడీ అనమాట, స్టడీ రొటీన్. మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిటీ స్టార్ట్ చేశాను. పాలిటీ ఓన్లీ ప్రిమేబుల్ టాపిక్ ఒకటే ప్రాక్టీస్ చేశాను. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్కి జాబ్కి ప్రిపేర్ అవుతే, సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతే మ్యాథ్స్కి, రీజనింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఇంగ్లీష్ కూడా కాదు, నాకు సెంట్రల్ వద్దు స్టేటే అనుకుంటే ఎక్కువ మీరు జీకే, జిఎస్కి ఎక్కువ ప్రిఫరెన్స్. జిఎస్ కంటే జనరల్ అవేర్నెస్కి ఎక్కువ ఇవ్వండి. హిస్టరీ కానీ, పాలిటిక్ కానీ, అండ్ జియోగ్రఫీ, ఎకనామీ, ఈ టాపిక్స్కి ఎక్కువ ప్రిపరేషన్. ఎక్కువ చెప్తే దాని మీద తెలుసుకోండి. ఇన్ కేస్ మీరు న్యూట్రల్ రెండు జాబ్స్కి, సెంట్రల్, స్టేట్కి కూడా ప్రిపేర్ అవుతే 4 సబ్జెక్ట్స్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది నేను పాలిటీ చదివాను. పాలిటీ కంప్లీట్ అయిపోయినాక రీజనింగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వరకు మన వీడియోని చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో రీజనింగ్లో ఇంకా బ్లడ్ రిలేషన్ టాపిక్లో మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేశాను. మనకి బ్లడ్ రిలేషన్లో ఎక్కువగా అడిగే మోడల్ ఇప్పుడు 2025లో అడిగేవి ఏంటంటే A+B మీన్స్ ఏజ్ డాక్టర్ ఆఫ్ బి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు చూడండి. 19th ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ముందు నెగ్లెక్ట్ చేయొద్దు, ముందు కూడా నేర్చుకొని ఈ టైప్ ఆఫ్ ఎక్కువ. సో రీజనింగ్లో బ్లడ్ రిలేషన్ కంప్లీట్ అయిపోయినాక సీటింగ్ అరేంజ్మెంట్లో ఎక్కువ ఇచ్చే క్వశ్చన్స్ ఇదేంటి, సర్క్యులర్ టేబుల్ అరేంజ్మెంట్ అనమాట. ఈ టాపిక్ అనేది చాలా ఎక్కువ ఇస్తాడు. సో కన్ఫ్యూజన్ అయ్యేది కూడా ఇక్కడే, ఎందుకంటే ఇది పొజిషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది పర్సన్కి. సో నార్త్ సైడ్ ఫేసింగ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, ఆ టైపు. తర్వాత సర్క్యులర్, ఈ రెండు చాలా ఎక్కువ ఇస్తున్నాడు. ప్రీవియస్ పేపర్స్లో చూశాను నేను. బ్యాంకింగ్కి అయితే సర్క్యులర్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ CGL అయితే నార్త్ ఫేసింగ్ అడుగుతాడు, ప్యారలల్గా. సర్క్యులర్ కూడా ఎక్కువ అడుగుతాడు, చూసుకోండి. సర్క్యులర్ కొంచెం పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి పర్సన్కి ఒకసారి ఆన్సర్ చేసే ముందు ఆలోచించండి. తర్వాత ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ మీద కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. 1 or 2 క్వశ్చన్ రావచ్చు అట్లీస్ట్. అలానే రాకుండా ఉండదు, అలానే వస్తుందని చెప్పలేం, కానీ టాపిక్ అయితే నేర్చుకోండి. సో ఇది నా రీజనింగ్. సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోస్ ఏమైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. CGL స్టడీ రొటీన్ మీరు CGLకి ప్రిపేర్ అవుతుంటే నా స్టడీ వ్లాగ్స్ అనేవి మీకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SSC ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ స్టడీ వ్లాగ్.